ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం శుభములు తెలియజేస్తున్నాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం గమనిస్తే, నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాన్ని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతివాడు మరణశిక్ష తప్పక విధింపబలెను. ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆ పర్వతం మీదకి ఆయన దిగొస్తాడు. ఆయన దిగొచ్చినప్పుడు మాత్రం ఆ పర్వతాన్ని ఏ వ్యక్తి కానీ ఏ జంతువు కానీ పొరపాటును కూడా తాకడానికి వీల్లేదు. ఒకవేళ గనక మనిషి తాకినా జంతువు తాకినా కానీ దేవుడు అంటాడు అక్కడ చనిపోతారు అని, వాడు మరణశిక్షకు పాత్రుడవుతాడు అని. కాబట్టి తప్పక దేవుని సన్నిధిని గౌరవించి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు ఒక హెచ్చరికగా చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజున చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధిని గౌరవించడం అనేది చేత కావట్లేదు. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. కొంతమందికి మందిరంలో ఉన్నారా బయట ఉన్నారా తెలియదు. కొంతమంది వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేయట్లేదా అనే తేడా కూడా తెలియని విధంగా సరదాగా కాలయాపనగా లేదా నవ్వుకుంటూ లేకపోతే దేవునితో మాట్లాడుతున్నామనే కనీసము భయం కూడా లేకుండా చాలామంది వ్యవహరించే విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కానీ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని ప్రతి ఒక్కరూ గౌరవించగలగాలి. ఆ గౌరవించకపోతే దాని పర్యావసానం అనేది చాలా భయంకరంగా ఉంటుంది అనే సంగతిని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన తనకు రావలసిన మహిమను ఎవరికిచ్చేవాడు కాదు. కాబట్టి ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వవలసిన ఘనతను గౌరవాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి అన్న సంగతి లేఖనాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అనే సంగతి గమనించి దాన్ని తగిన విధంగా మన జీవితంలో ఎంతవరకు వ్యవహరిస్తున్నాం నడుచుకుంటున్నాం అనే గ్రహింపు కలిగి కొనసాగాలి అంటలో ఏమాత్రం కూడా సందేహం లేదు అన్న సంగతి మనం గ్రహించాలి. అయితే బైబిల్లో మనం గమనించాల్సిన ఓ చిన్న విషయం ఏంటంటే, చాలామంది సహజంగా ఏమంటారంటే చెప్పులు వేసుకొని వాక్యం చెప్తే తప్పేముంది, చెప్పులు వేసుకొని మందిరంలోకి వెళితే తప్పేముంది అంటే, పర్టికులర్గా దేవునిని ఆరాధించే సమయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. స్థలానికి ప్రాధాన్యతనిచ్చి మాట్లాడట్లేదు. ఎందుకంటే దేవుడు పాత నిబంధన గ్రంథంలో భక్తులతో దేవుడు చెప్పాడు ఏమనంటే, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు విడిచిపెట్టి రమ్మన్నాడు. అంటే స్థలాలు ఏమన్నా పరిశుద్ధమైనవా అని మనం గమనిస్తే స్థలాలు పరిశుద్ధమైనవి కావు. ఎందుకంటే మట్టి పరిశుద్ధమైనది చెట్టు పరిశుద్ధమైనది అనడానికి ఏమీ లేదు. మరి ఎందుకని పరిశుద్ధమైనది అంటున్నా అంటే, ఆ స్థలానికి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు దిగివచ్చాడు కనుక ఆ దేవుడు దిగివచ్చినటువంటి స్థలం అనేది ఆయన ఉన్నప్పుడు ఆయన ఉండేటువంటి ఆ వాతావరణం అంతా కూడా ఆ యొక్క దైవికమైన వాతావరణం ఉంటుంది గనక యెషయా దగ్గర గనక యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దిగివచ్చినప్పుడు యెషయా ఎలాగైతే ఏడ్చాడో, అయ్యో నేను అపవిత్ర పెదవులను జనుల మధ్య నివసిస్తున్నవాడని, అప్పటి వరకు ప్రవక్తగా పనిచేసినప్పటికీ కూడా పర్టికులర్గా దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు మాత్రం భయపడిపోయి తన పాపాన్ని ఒప్పుకోవడం ప్రారంభించినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. మరి బైబిల్ చెప్పినటువంటి మాటను మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు వచ్చినప్పుడు సత్యస్వరూపైన ఆత్మ పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పుకొని చేస్తాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన సన్నిధి వచ్చినప్పుడు వ్యత్యాసము అనేది ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి ఆ వ్యత్యాసమైనటువంటి సమయంలో ఖచ్చితంగా ఆయనని గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యమనే సంగతి మనం గ్రహించాలి. అయితే రకరకాలుగా మాట్లాడుతున్న విధానాలు నేటి కాలంలో చెప్పులు వేసుకునే విషయంలో బూట్లు వేసుకునే విషయంలో రకరకాలుగా మాట్లాడుతూ వారు ఏమంటారంటే, ఆ సమయంలో ఉన్న దేవుడే ఇప్పుడు కూడా మనలో ఎల్లప్పుడూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు చెప్పులు విడిచి తిరుగుతామా అనేటువంటి కాన్సెప్ట్తో మాట్లాడడం మనం గమనిస్తాం. ఉదాహరణకి మన తండ్రి గారు పాస్టర్ గారు అనుకోండి, ఆయన
ఇంట్లో ఉన్నప్పుడు ఆయనతో మనం వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు, పర్సనల్ టైం, లేకపోతే ఇలాగ మాట్లాడతారు. ఉన్నప్పుడు మనం వాళ్ళతో వ్యవహరించే విధానం ఒక రకంగా ఉంటుంది. అదే దైవజనుడు వేదిక మీద ఉన్నాడన్నప్పుడు మనం వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్గా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం గౌరవం ఇస్తాం. వారితో మాట్లాడే విధానం కానివ్వండి, వారితో వ్యవహరించే విధానం కానివ్వండి, అంతా కూడా వ్యత్యాసమైనటువంటి రీతిలో మనం ఉంటాం. అంతదాకెందుకు, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇంట్లో వ్యవహరించినట్లుగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం వ్యవహరించం కదా. ఎందుకని వ్యవహరించము అంటే జీవనశైలి విధం గురించి మాట్లాడట్లేదు. ఎక్కడున్నామనుకోండి, మనం ఉదాహరణకి ఏ షార్ట్ వేసుకోనో, లేకపోతే కొంతమంది స్త్రీలు అయితే నైట్ వేసుకొనో ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఇళ్లల్లో ఉన్నప్పుడు. అలాగని దేవుని మందిరానికి కూడా అలాగనే వచ్చి చేస్తారా అంటే, మనం దేవుని మందిరంలో సమాజంలోకి వెళుతున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం అలర్ట్ అవుతాం. అలాగనే దేవుని సన్నిధిని గౌరవించే సమయంలో కూడా అలర్ట్ అయిన విధంగానే మనం ప్రత్యేకంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకో చిన్న ప్రశ్న ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు దేవుడు మోషే వేసుకున్న చెప్పులు ఏమన్నా పాపపు చెప్పులా అంటే కాదు. మరి పాపపు చెప్పులు కానప్పుడు ఎందుకు దేవుడు పర్టికులర్గా విడవమన్నాడు? దేవుడు ఇంత చిన్న విషయాన్ని గురించి, ఏది చెప్పులు విడవమని చెప్పేటువంటి చిన్న విషయాన్ని గురించి దేవుడు అంత పర్టికులర్గా మాట్లాడాడు అంటే అది ఖచ్చితంగా చేయవలసింది కాకపోతే దేవుడు మాట్లాడాడు. దేవుడు అంత గొప్ప దేవుడు ఇంత చిన్న విషయాన్ని మాట్లాడడం అనేది ఆయనను గౌరవించే విషయంలో ఇది కూడా ఒక భాగమై ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కొరకే దేవుడు మాట్లాడి ఉంటాడు తప్ప మోషే వేసుకున్న చెప్పులేం పాపపు చెప్పులు కాదు కదా. కాబట్టి చాలామంది గ్రహించటలేదు దేవుని యొక్క సన్నిధిని గౌరవించే విషయంలో. చెప్పులు వేసుకుంటే తప్పేంటి, బూట్లు వేసుకుంటే తప్పేంటని, బూట్లు వేసుకొని ప్రసంగం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు, ఆయన నా ద్వారా మాట్లాడుతున్నాడు, చెప్పులు వేసుకుంటే ప్రసంగం రాదా అనేటువంటి చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే స్త్రీలైతే ముసుగేసుకుంటేనే దేవుడు మాట్లాడతాడా, ముసుగు లేకుండా కూడా దేవుడు మా ద్వారా మాట్లాడుతున్నాడని చాలామంది దేవుని సన్నిధిని అగౌరవపరుస్తున్నారు. బైబిల్ ఎందుకంటే ప్రార్థన చేయనప్పుడు, ప్రవచించినప్పుడు ఖచ్చితంగా స్త్రీ ముసుగు కలిగి ఉండాలని. మరి వాక్యం అంటే ప్రవచన వాక్యమే కదా. వాక్యం చెప్పేటప్పుడు ముసుగు లేకుండా చేయడం అనేది దేవునిని అగౌరవపరిచేటువంటి పని. కానీ చాలామంది దేవుడు ఆ యొక్క విషయాన్ని పట్టించుకోడన్నట్టుగా ఉన్నారు. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది, నీ నామములో మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, మీ నామంలో మేము అద్భుతాలు చేయలేదా, మీ నామంలో సూచక్రియలు చేయలేదా అని మాట్లాడుతూ వచ్చారు మత్తయి సువార్త 7:21. అప్పుడు ప్రభు క్లియర్గా అన్నమాట, ఆయన అన్నాడు కదా, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. కాబట్టి ఇది కూడా చెయ్యాలా? ఇలా చేయకపోయినా దేవుడు మా ద్వారా పనిచేస్తున్నాడుగా, మా ద్వారా కార్యం చేస్తున్నాడు కదా అంటే, దేవుడు గాడిదను కూడా వాడుకున్నాడు, దేవుడు కోడిని కూడా వాడుకున్నాడు, దేవుడు చేపను కూడా వాడుకున్నాడు. అలాగ వాడుకున్నాను కదా అని వాటిని తీసుకెళ్ళి పరలోకంలో పెడతాడంటే పరలోకంలో పెట్టాడు. చాలామంది జీవితాల్లో ఎలాగున్నా దేవుడు వాడుకుంటున్నాడు అనుకుంటూ వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూడట్లేదు. బైబిల్ అందుకనే బోధకులైన వారికి 2 రకాలైన తీర్పులు అన్నాడు. వ్యక్తిగత జీవితాన్ని గురించి తీర్పు ఉంటుంది, చేసిన సేవను గురించి తీర్పు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏ విధంగా పనిచేస్తున్నామనేది గ్రహించాలి, ఎలా ప్రవర్తిస్తున్నామనే విషయాన్ని కూడా గమనించగలగాలి. కాబట్టి ఈ రోజున చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధిని గౌరవించవలసిన విధంగా గౌరవించకపోవడం అనేది వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా కావచ్చు, వారి విధానంలో దేవుని సన్నిధిని గౌరవించకపోవడం అనేది దేవునిని అగౌరవపరచడమే అవుతుంది. అది దేవుని నామానికి అవమానమే అవుతుంది. ఈ రోజున అలా ప్రవర్తిస్తున్న చాలామంది మరి అన్ని జనులు ట్రోల్స్ చేయడానికి కానీ కారణముగా మార్చబడుతున్నట్లు మనం గమనిస్తున్నాం. కాబట్టి నేటికైనా
మరి దైవభక్తి కలిగిన వారంగా, దేవుని సన్నిధిని గౌరవించే వారంగా ఒక్కసారి ఈ మాటలు ఆలకించి మనం దేవుని సన్నిధిని గౌరవిస్తున్నామా లేదా అనేటువంటి దైవికమైన భయం కలిగి వ్యవహరిస్తున్నామా లేదా అని సంగతి గమనించాలి. అంతకుముందు మరి ఈ ఇశ్రాయేలు పర్వతాన్ని ఎన్నోసార్లు ఎక్కుంటారు. అంతకుముందు ఎన్నో పశువులు ఈ పర్వతం మీద జంతువులు క్రూరమృగాలు తిరుగుతూ ఉండేవి. మరి అలాంటిది పర్టికులర్గా దేవుడు ఆ స్థలానికి వస్తారనేప్పటికీ ముట్టడానికి వీల్లేదని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం లేఖన భాగంలో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని మాటను, ఆయన సన్నిధిని గౌరవించి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం అనే సంగతి మనం గుర్తించగలగాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధిని ఏ విధంగా గౌరవించాలో, నీ పరిశుద్ధతను ఎలా సన్మానించాలో అలా సన్మానించాలని సహాయం చేయండి. మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టినప్పుడు ఇశ్రాయేలుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించలేదు కాబట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి నీవు యోగ్యుడు కాదని చెప్పావు కదయ్యా. కానీ మేము నీకు భయపడుతూ నీ పరిశుద్ధతను ఎల్లప్పుడూ సన్మానించేటువంటి బిడలుగా, దైవికమైన భయము కలిగి నడుచుకునేవారుగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. కొందరు అంతరంగంలో భయం ఉన్నది కదా అనుకుంటూ వ్యవహరిస్తున్న వారికి అంతరంగంలోని భయాన్ని బాహ్యంగా కూడా కనుపరచవలసిన బాధ్యత ఉందని గ్రహింపును ప్రసాదించండి. వాక్యాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని దైవికమైన భయం బట్టి నడుచుకునేటట్లుగా ప్రతి ఒక్కరిలో నూతన కార్యం జరిగించమని, నీ పరిశుద్ధతను ఎప్పటికీ మేము సన్మానించే వారంగా ఉండుటకు కృపనివ్వండి. యేసు నామాన వేడుకొనడి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. ఆమెన్. ఆమెన్.